తిరుమలలో మనం జుట్టెందుకు ఇస్తామో తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపం దాల్చి ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి ప్రతిరోజు పాలిచ్చేవాడు. ఆవు అలా పాలివ్వడం చూసి ఆవుల కాపరికి కోపం వస్తాది. ఆ కోపంతో ఆవు మీదకి గొడ్డలి విసురుతాడు. కానీ ఆ గొడ్డలి వెళ్ళి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గుతుంది కానీ అక్కడ వెంట్రుకలు మాత్రం రావు. అలా ఇంకా ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే గంధర్వ కన్య స్వామి తలకు తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తల నుండి కొన్ని వెంట్రుకలను తెంపి స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, అయ్యో, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావే, నీకొక వరం ఇస్తాను, తీసుకో. కలియుగంలో కొండ మీద వచ్చే నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెబుతారు. అందరూ ఒక్కసారి అనండి, గోవింద గోవింద.